కబడ్డీ 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 ఇప్పుడు ఎలా ఉంది? నవ్వునిచ్చేవా? ఎవరు తీసుకోపో. కబడ్డీ 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 ఏమిటి అంతేనా? ఎవరన్నారు? అయితే రా 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 రా. ఎలా ఉంది మన ప్రతాపం? పద్మా, ఏది ఇలా తిరుగు. ఏం లేదమ్మా. తిరగవే. అయ్యో, నిక్షేపం పరకు ఇలా తిరిగిపోయిందేమిటి? అది అది మన తోటకి వెళ్ళినప్పుడు చెట్టు కొమ్మ తగిలి చిరిగింది. సరేలే, బట్టలు మార్చుకుని కుదురుగా కూర్చుని చదువుకో. వీడేనా రోగి? అవును బాబు. ఇంతకు ముందు 1-2 సార్లు మాయదారు రోగం వచ్చినా 5 నిమిషాల్లో లేచేవాడు. ఇప్పుడు ఉదయం నుంచి ఎట్టగే ఉన్నాడు బాబు. ఎట్టగైనా రక్షించండి బాబు. ఆ తర్వాత విషయమే, ముందు నువ్వు ఏమిచ్చుకోగలవో చెప్పు. వేదోళం మా కాడే ఉంటది బాబు. ఆడు కట్టిన ఈ తాళిబొట్టు, ఆడు కట్టించిన ఈ కొంప మాత్రం ఉంది. మీ రుణం తర్వాత తీర్చుకుంటాం బాబు. ఇలాంటి అరువు బేరాలు చెప్పద్దే. తక్షణం ఈ చేతిలో ఏదైనా పడితే తప్ప మన చేతి మందు పనిచేయదు. అడ్డానికండి బాబు, దయ చూపించండి. దయ చూపించడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు సైతం దక్షిణ వేస్తే కానీ దయ చూపించు. కనుక ఏమిస్తావో తేల్చేసి. ఆలస్యం చేస్తే నేను ఇంటికి పోతాను, వీడి పైకి పోతాడు. అడ్డానికండి బాబు, ఆడు ప్రాణాలు దక్కితే నా మంగళసూత్రం ఇచ్చుకుంటాను. ఆడు బతకాలే గాని నా మెళ్ళో పసుపు కట్టుకుంటాను. అది అలా బేరానికి వచ్చావు, బాగుంది. లాభం లేదే. నీ మెళ్ళలో ఉన్న తులన్నర బంగారం నా చేతుల్లో పడే అదృష్టం లేకపోయింది. అవునే, ఎప్పుడో పోయే వీడి ప్రాణాలు. నేను రావడం దండగైంది. లేకపోతే గిట్టుబాటు లేదు కదా. పదరా. నోర్మియండ్రా, ఎట్టకు చచ్చిపోయింది ఆచార్య తెలిసారు కదా. ఒకసారి అమ్మ చూసి నష్టం అంట. డాక్టర్ మారు కూర్చోండి. ఇంకా కనుమూపితా ఉన్నాడు. చల్లగా ఉండాలి తల్లి. ఏమిటి మీరు ఇంకా వరుసలో నుంచున్నారు? వైద్యుడి కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం, ఆ యమధర్మరాజు వస్తేనే ప్రాణాలు తీస్తాడు. ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరి అడుగుతాడు. అట్టా చూస్తారంటే పెచ్చమోహాలారాను. ఇంకా మీకు ఈ కర్మ ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది.
ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి చిటికల మీద ప్రాణం పోసింది